అందరూ అందరూ భోంచేస్తారు అనుకుంటున్నాను నేను. భోజనాలు బాగానే ఉన్నట్టున్నాయి కదండి, పర్వాలేదు. మధ్యాహ్నం ఒక ఒక 50 నిమిషాలు అయితే 45 మినిట్స్ వాక్యం చెప్పుకుందామండి. ఈ పాఠం చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, అందరం బాప్తిజం పొందాం, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించాం. కానీ ఆ జీవితంలో ఏదో మిళితమైపోయింది. అదేమిటంటే ఈ శరీర సంబంధించిన జీవితం మిళితమైపోయింది. అది సపరేట్ అవ్వట్లేదు, అవి కలిసే ఉన్నాయి. ఆత్మీయంగా బ్రతకడం అంటే చర్చికి వెళ్ళి రావటం, ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తున్నాం, ఇక లోక సంబంధాలుగా బ్రతుకుతున్నాం. అది ప్రస్తుతం కొనసాగుతుందండి. ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా బ్రతికేది కొద్ది మంది అండి, కొద్ది మంది. ఎక్కువ మంది లోకస్తులుగానే బతుకుతున్నాం. అంటే అది ఇక బ్రతకలేము అని అనేసుకున్నామా, ఇదే జీవితం ఇలాగే బ్రతుకుతాం అనుకున్నామా, అది అయోమయంగా ఉందండి. మీరు చేసిన ప్రార్థనలు బట్టి, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు ఆ విషయం అర్థమైంది అని నాకు అర్థమైంది, మీకు అర్థమైంది విషయం. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధ జీవితానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాల్లో నెంబర్ 1 అదేమిటంటే మనలో ఉండే సహజ కోరికలు. మనలో ఉండే సహజ కోరికలు ఒక ఆటంకం. రెండవ ఆటంకం మనం పెరిగిన వాతావరణం. రెండు విషయాలు ఇప్పుడు ఆలోచిద్దామండి. ఫోర్త్ అవర్లో మన ప్రాచీన స్వభావం మనకి ఎలాగ ఆటంకం ఉందనేది మూడో విషయం. 4 గంటలు ఆలోచిస్తామండి. ఇప్పుడు రెండు పాయింట్లు ఆలోచిస్తాం. అదేమిటంటే మన సహజ కోరికలు మనకి ఎలా ఆటంకంగా ఉన్నాయి, లేకపోతే రెండోది మనం పెరిగిన వాతావరణం మనకి ఎలాగ ఆటంకంగా ఉంది అనేది. ఓకే, మీరు ఎవరైనా సహజ కోరికలు అన్నప్పుడు ఏమిటండి ఆ సహజ కోరికలు? ఎవరైనా ఒక నిలబడి చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు, ఒక నిలబడి మనలో ఉండే సహజ కోరికలు ఏమిటి చెప్పండి. ఓకే, చెప్పండి. ఆకలి, దప్పిక, లైంగిక వంచ, అమ్మా, గొప్పవాళ్ళు కావాలనే కోరిక, భద్రత, సాంఘిక అంగీకారం. థ్యాంక్ యూ సార్. 5 సహజ కోరికలు ఉన్నాయండి. ఎవరు పెట్టారండి కోరికలు? దేవుడే పెట్టాడండి. ఆకలి దప్పికనే కోరిక పెట్టాడు. ఎందుకంటే శారీరకంగా బ్రతకడానికి, ఈ శారీరకంగా బ్రతకడానికి ఆకలిని పెట్టాడు. ఆకలిని కోరిక తీర్చుకున్న భోజనం ఏర్పాటు చేశాడండి. మనిషిని సృష్టించే ముందు మనిషికి కావలసిన వాటన్నిటినీ సృష్టించాడండి దేవుడు. గాలి, నీరు ఇచ్చాడు, ప్రతి విధమైన ఆహార పదార్థాలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడండి. కానీ నోవహు కాలం వరకు కాయగూరలు మాత్రం భోంచేస్తారండి, వెజిటేరియనే. జలప్రలయం తర్వాత ఈ కాయగూరలతో పాటు మాంసాహారం ఇస్తున్నాను అని చెప్పాడు దేవుడు. ఆదాము నుండి నోవహు వరకు వెజిటేరియన్ అండి. జలప్రలయం తర్వాత నాన్ వెజిటేరియన్ వచ్చింది. అలాగా. కాబట్టి దేవుడు మనిషిని సృష్టించే ముందు, నిర్మించే ముందు మొత్తం కావలసిన ఆహారం అంతా సృష్టించాడండి. కొంతమంది నాకు చేపలు ఇష్టం ఉండదు అంటారు. నేనేమంటానంటే ఐదో దినాన్ని చేసిన పదార్థాలు చాలా శ్రేష్టమైనవి అని చెప్తానండి. అప్పుడు అలాగనుకో అప్పుడు తింటారన్నమాట అండి. అంటే వాళ్ళు తినిపించడం కోసం నిజంగానే శ్రేష్టమైనవి ఆ రెండే. ఓకే, ఆకలి అనే కోరిక మనలో పెట్టాడు దేవుడు. మరి ఆకలి తీర్చుకునే పద్ధతి, ప్రతి మనిషి కష్టపడి పనిచేసి సంపాదించి ఆహారం పూజించాలి. పని చేయనోడు భోజనం చేయొద్దు అన్నాడండి. పని చేయని వ్యక్తి భోజనం చేయకూడదండి.
కాబట్టి ప్రతి మనిషి భోజనం చేయాలండి. మరి సువార్తలే ఏం పని చేయాలండి? ప్రతిరోజు 8 గంటలు సువార్త పని చేసి అప్పుడు భోజనం చేయాలండి. గవర్నమెంట్ ఉద్యోగంలో 8 గంటలు పని చేస్తున్నారండి, కొంతమంది ఇంకా ఎక్కువ గంటలు. ప్రైవేట్ వాళ్ళు అయితే 12 గంటలు ఇంకా ఎక్కువ గంటలు చేస్తున్నారండి. మరి సువార్తలు ఎన్ని గంటలు చేస్తున్నారండి? నేను 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నాను అనే సువార్తికుడు ఎవరైనా చేయొద్దండి. 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నాను నేను, తప్పేమీ లేదు, అంతే. మీ చెయ్యెత్తుదని అనుకున్నాను, అదిగోండి చేయలేసింది చూడండి. 8 గంటల కంటే ఎక్కువ చేస్తాడండి ఆయన ఉదయం లేచేదే పని కోసం లేస్తాడండి, టిఫిన్ కోసం కాదండి. నేను లేస్తే టిఫిన్ కోసం లేస్తానండి, అంతే. ఆయన పని చేస్తున్నాడండి. అందుకే కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయండి. సంఘమంతా సహకరిస్తాడండి. వీధి కూటాలు పెడతారండి, సువార్త కూటాలు పెడతారు, అన్ని రకాలుగా సేవ చేస్తారండి. సువార్తికుడు ఎప్పుడు కూడా 8 గంటల లోపు చేయకూడదండి, 8 గంటల కంటే ఎక్కువ చేయాలండి. ఓకే, కష్టపడి పనిచేసి భోజనం చేయాలండి. ఒకవేళ అప్పుడు మనలో ఆకలైన కోరిక ఉంది కాబట్టి, ఇది చాలా తీవ్రమైన కోరిక కాబట్టి సాతాను ఓ పక్కన ఒక మార్గం ఏర్పాటు చేశాడండి. అదేం మార్గం అండి? దొంగతనం చేసి భోజనం చేయటం, ఇతరులు సంపాదించిన ఆహారాన్ని తీసేసుకుని లాగేసుకుని ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు సాతాను. ఈరోజు చాలామంది ఆ పద్ధతిని పాటిస్తారండి, అది తప్పు. ఎవరో కష్టపడి సంపాదించిన దాన్ని మనం లాక్కుని తినకూడదండి. మన కష్టార్జితమే మనం తినాలి. ఇక్కడ మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లలకు ఒక నియమం ఏంటంటే, నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించి నీ తల్లిని నీ తండ్రిని పోషించాలి. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించి నీ భార్యను పోషించాలి. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించి నీ పిల్లల్ని పోషించాలి, అలాగండి. లేకపోతే నీ అత్తమామల్ని పోషించాలి. నువ్వు పని చేయకపోతే మొత్తం తలకిందులైపోద్దండి. దేవుని ప్రోగ్రామే తలకిందులైపోద్దండి. ఈరోజు మగపిల్లలు చాలామంది సోమరుల్లో బ్రతుకుతున్నారండి, తప్పండి. మగపిల్లలు సోమరులుగా బ్రతకూడదు, కష్టపడేవాళ్ళుగా బ్రతకాలి. అంచేత పిల్లోడు పుట్టినప్పుడే ఒరే నువ్వు మొగడురా అని చెప్పాలండి. ఆడికి నువ్వు మొగడురా అనాలండి. నువ్వు కష్టపడి పని చేయాలరా, నువ్వు బాగా చదువుకోవాలరా, లేకపోతే నువ్వు చేతి పని నేర్చుకోవాలరా, పనిలో నైపుణ్యం ఉండాలరా, నువ్వు పనిచేసి నీ తల్లిదండ్రుల్ని నీ భార్యని నీ పిల్లల్ని పోషించాలరా అని చెప్పేసి మగపిల్లలు చెప్పాలండి. మగపిల్లలకి సోమర్తనం అంటే ఎవరికి సోమర్తనం ఉండకూడదు, మగపిల్లలకి అసలు ఉండకూడదని సోమర్తనం. అంచేత ఇప్పుడు ఓ ప్రమాదం ఉంది. దేవుడేమో నీలో ఆకలి తప్పుగానే కోరిక పెట్టాను, నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించుకుని భోంచేయి అన్నాడండి. సాతానేమో ఈ ప్రక్కనే నువ్వు దొంగతనం చేసి నువ్వు భోంచేయచ్చు, ఇతరులు లాక్కుని పీక్కుని తినొచ్చు అని చెప్పేసి అని అన్నాడు. ఒకవేళ ఎవరైనా దానికి ఆకర్షితులయ్యి దొంగతనాన్ని ఎంచుకుంటే, లంచాన్ని ఎంచుకుంటే, అన్యాయంగా సంపాదించి తినటం నేర్చుకుంటే ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగుద్దండి? కొనసాగదండి. అందుకు ఈ సహజ కోరికలు మనకు ఆటంకాలు అవుతాయి. సహజ కోరికల్ని సాతాను మార్గంలో తీర్చుకుంటే ఆత్మీయంగా మనం బ్రతకలేము. అందుకే 2 తెస్సలోనికయ 3వ అధ్యాయం 10వ వచనంలో లేకపోతే 9వ వచనం నుండి, మీరు మమ్మును పోలి నడుచుకోవాలని. 2వ తెస్సలోనికయ 3వ అధ్యాయం 9వ వచనం నుండి, మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయనొల్లని ఎడల భోజనము చేయకూడదు అని ఆజ్ఞాపించాం అన్నాడండి. తర్వాత అండి, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. అంచేత అలవాటు తప్పింది, పనిచేసే అలవాటు తప్పింది. అప్పుడు ఏం చేయాలన్నాడండి? నెమ్మదిగా పని చేయడం అలవాటు చేసుకోండి. అక్కడ పదం వాడాడండి, అట్టివారు. 12వ వచనం, అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. నెమ్మదిగా ఎందుకు చేయాలండి? అలవాటు లేదు కాబట్టి.
తొందరగా చేస్తే మొగ తిరిగి పడిపోతాడండి, లేదా నడుము నొప్పి వచ్చేద్దండి. కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకుని సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని వేడుకుంటున్నాను, లేకపోతే హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో కష్టపడి సంపాదించి భుజించడం ఒక పద్ధతి, ఒక నియమం. కష్టపడకుండా భోంచేయకూడదండి. సువార్తికి వెళితే భోంచేయచ్చండి, సువార్తికి వెళ్ళకపోతే భోంచేయకూడదండి. భయంకరం అండి. రెండవ నియమం లైంగిక వాంఛ, భార్యాభర్తల సంబంధం. ఈ లైంగిక వాంఛను దేవుడే ఉంచాడండి. అది పాపం కాదండి, అది పరిశుద్ధమైన కోరిక, దేవుడే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ కోరిక పెట్టిన దేవుడు ఏం చేశాడండి? ఒక 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 పురుషుడిని, ఒక స్త్రీని భార్యాభర్తలుగా జతపరుస్తున్నాడండి. ఈ రెండు ఒకటే ఉండాలండి. 1 2 కాదు, 2 1 కాదు. ఈ ఇంట్లో ఎక్కడ 2 ఉండకూడదు. ఒక పురుషుడే, ఒక స్త్రీయే వివాహంలో జతపరచబడాలి. అప్పుడు వారి సహజ కోరికలు తీర్చుకోవాలి. తర్వాత వారు బిడ్డలను కనాలి. ఆ బిడ్డల్ని దేవుని బిడ్డలుగా పెంచాలి. ఇదంతా పెద్ద ప్రోగ్రాం అనమాట అండి. ఆ ప్రోగ్రాంలో ఒక భాగం ఏంటంటే వివాహం. అంచేత ఈ కోరికను ఏర్పాటు చేసిన దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడేమో వివాహాన్ని ఏర్పాటు చేశాడు, సాతానేమో ఈ ప్రక్కనే ఇంకొక వికృతమైన పద్ధతి ఏర్పాటు చేశాడు. ఒక పురుషుడు కొంతమంది స్త్రీలను వివాహం చేసుకుంటాం, ఒక స్త్రీ కొంతమంది పురుషుల్ని వివాహం చేసుకుంటాం, ఇలాంటిది ఏర్పాటు చేశాడు. అది దేవుని దృష్టికి అపవిత్రం, పాపం. అది జరగకూడదండి, అది ఎన్నటికీ జరగకూడదండి. అప్పుడు ఒక పురుషుడు కొంతమంది స్త్రీలను వివాహం చేసుకుంటే అతను ఈ ఆత్మ సంబంధ జీవితంలో కొనసాగలేడండి. వాడు చాలా తెలివిగలవాడండి, కొనసాగలడేమో, కానీ దేవుడు ఒప్పుకోడండి. ఇది విశాలమైన మార్గం కాదండి, ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో వాడి భార్య వెళ్ళగలడు తప్ప వాడు ఇంకొక ఇద్దరిని తీసుకుని వెళ్ళలేడండి. వీడు సాధించగలడు, చాలా మొగోడు. కానీ దేవుని రాజ్యంలో వీలు ఉండదండి. దేవుని రాజ్యం అది ఇరుకు మార్గం అండి. ఆ ఇరుకు త్రావులోకి ఇంత డ్రమ్ము కొట్టుకుని వెళ్తే కుదరదండి. వాళ్ళ ఇళ్ళల్లో వెళ్ళాలండి, ఇలాగ వెళ్ళాలండి. వెనకాల డ్రమ్ము కొట్టుకుంటే ఇరుకు మార్గానికి వెళ్ళలేడండి. ఈరోజు ఎక్కువ మంది ఆ దైవ నియమాన్ని మీరి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారండి. వివాహానికి ముందే అపవిత్రమైన జీవితాన్ని ప్రారంభించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వివాహం అయిన తర్వాత ఇంకా అక్రమంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అక్రమంగా బ్రతుకుతూ సంఘంలో నాయకులుగా బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అయ్యో తప్పండి. అక్రమంగా బ్రతికేవాడు అసలు ఎప్పుడు ప్రభు యొక్క సంఘానికి సంబంధించి మెట్టు కూడా ఎక్కకూడదండి, మెట్టు ఎక్కనివ్వకూడదండి. ఒకవేళ ఒకవేళ సువార్తికుడు ఎక్కనిస్తే వాడు సువార్తికుడు ఉండక తగడండి, వాడు సువార్తికుడు కాడండి. మనం ఆలోచించిన ఒక విషయం చెప్తానండి. ఎవరో పాతిన మందన కాలంలో ఒక యాజకుడు కొడుకులు యెహోవాని ఎరగని వారు అన్నాడండి. ఎవరన్నాడు? ఏలీ కుమారులు ఓప్ని పీనహాసులు. వాళ్ళు యెహోవాని ఎరగని వారటండి. వాళ్ళు యెహోవాని ఎరగని వారని ఎందుకన్నాడు? వాళ్ళు ప్రవర్తన బట్టి వాళ్ళు అపవిత్రంగా బ్రతుకుతున్నారండి. సరే, తండ్రి వాళ్ళని ఏదో హెచ్చరిక చేశాడు, వాళ్ళు స్వీకరించలేదు. దేవుడు వాళ్ళని స్వీకరించనివ్వలేదండి. ఎందుకంటే వాళ్ళకి తీర్పు సెటిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు ఎవరిని చెప్పనివ్వడండి, వాడికి మారుమనసు రానివ్వడండి. వాడి తీర్పు సెటిల్ అయిపోయిందంటే అది ఎంత ఘోరమో చూడండి. అప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలు మీదకి.
అప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ ఓడిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేల్కి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే మందసం లేదు కాబట్టి మనం ఓడిపోతున్నాం, మందసం ఉంటే మనం గెలుస్తాం అని చెప్పేసి అనుకున్నారండి. అప్పుడు మందసం తీసుకెళ్దాం అనుకున్నాం. సరే మందసం తీసుకెళ్తున్నారు. యాజకులు మందసం మోసుకెళ్తున్నారు. మందసం మీద ఎవరు ఉంటారండి? యెహోవా ఉంటాడండి. ఆ మందసం ముందు ఎవరు నడుస్తారండి? ఎవరు నడుస్తారండి? ఓపెని పీనహాసులు నడుస్తారండి. అప్పుడు హోప్నే పీనహాసులు ముందు నడుస్తుంటే ఆ మందసం మీద ఉన్న యెహోవా దేవుడు ఏమైపోతాడండి? ఉగ్రుడైపోతాడండి. ఉగ్రుడైపోయి దాన్ని విడిచిపెట్టేస్తాడండి. దాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని పట్టుకుపోయారండి. అయితే మందసాన్ని ఎవరైనా పట్టుకెళ్ళగలరా? ఎవరు మందసాన్ని పట్టుకెళ్ళగలరండి ఎవరైనా? మరి ఎలా పట్టుకెళ్ళారండి ఫిలిష్తీయులు? యెహోవా విడిచిపెట్టేశాడుగా పట్టుకెళ్ళారు. యెహోవా ఎందుకు విడిచిపెట్టేశాడు? యాజకులు పాపం చేస్తున్నారు కాబట్టి విడిచిపెట్టేశాడు. అంత భయంకరమైందండి. పాపాలను గ్రేడ్ చేస్తే నెంబర్ 1 పాపం ఏదండి? అంతేనండి. నెంబర్ 2 పాపం ఏదండి? గ్రేడ్ చేస్తే రెండోది ఏదండి? విచారం లేకపోతే జారత్వం. అంచేది ఎక్కువ మందిని దేవుని యొక్క రాజ్యంలో నుంచి లాగేయాలంటే సాతాను ఏం చేయాలండి? జారత్వం జరిగేటట్టుగా చేశాడండి. ఇప్పుడు అలాంటివి చాలా జరుగుతున్నాయండి. పురుషులు కానీ స్త్రీలు కానీ చిన్న ఆడపిల్లలు కానీ యవనస్తులైన ఆడపిల్లలు కానీ యవనస్తులైన మగపిల్లలు కానీ పవిత్రంగా బ్రతకాలని ఆలోచించట్లేదండి. ఒక కాలంలో ఆలోచించేవారండి. నేను ఆ విషయాలు చెప్పలేను. ఒక కాలంలో బాగా ఆలోచించారండి. ఇప్పుడు ఆలోచించట్లేదండి. యెహోవా దేవుడికి ఒక స్త్రీ అవసరమైందండి. యెహోవా దేవుడికి ఒక స్త్రీ అవసరమైందండి. ఎవరండి ఆవిడ? ఎందుకండి ఎందుకు అవసరమైందండి యెహోవా దేవుడికి ఒక స్త్రీ? యేసుప్రభు నీ లోకానికి పంపించడానికి. యేసుప్రభు నీ లోకానికి పంపించడానికి ఒక అమ్మాయి కావాలండి యెహోవా దేవుడికి. పైనుంచి ఇలా చూశాడండి. ఇలా చూస్తే ఎవరో ఒక ఆవిడ కనపడిందండి. ఎవరండి ఆవిడ? మరియా. ఏంటండి ఆవిడ ఉన్న ప్రత్యేకత? నేను పురుషుని ఎరగనిదానినే. అదండి ఆవిడ ప్రత్యేకత. ఆవిడ పవిత్రురాలండి. ఆ పవిత్రురాలు గర్భంలో నుంచి దేవుడని యెహోవా యేసు ఆయన కుమారుని పంపించాడండి. ఈరోజు అలా కనపట్లేదండి. నన్ను క్షమించండి, అలా కనపట్లేదండి. 10th క్లాసులోనే పిల్లలు అక్రమ జీవితాన్ని ప్రారంభిస్తున్నారండి. తల్లిదండ్రులు ప్రార్థన చేయట్లేదా? మా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని అమ్మ ప్రార్థన చేయట్లేదా? నా కొడుకు పరిశుద్ధంగా ఉండాలని అమ్మ ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన తగ్గిందా? ఆవిడ ఎంతసేపు టీవీ సీరియల్స్ దగ్గర కూర్చుంటుందా? ఎంతసేపు వంటలు తిప్పుతూనే బతుకుతుందా? పిల్లల గురించి ప్రార్థన చేయట్లేదా? మరియమ్మ లాంటి పిల్లలు భూమి మీద ఉండాలని ఏ తల్లి కోరట్లేదా? ఏ తండ్రి కోరట్లేదా? మీకు అర్థమైతే ఈ రోజు నుంచి కుమారుల గురించి కుమార్తెల గురించి ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా వారి కోసం మోకాళ్ళను ప్రార్థన చేయండి. నా పిల్లలు పరిశుద్ధంగా బ్రతకాలి. నా పిల్లలు మరియమ్మలా బ్రతకాలి. నా కొడుకు యోసేపులా బ్రతకాలి. నా కూతురు మరియమ్మలా బ్రతకాలి. ప్రార్థన చేయండి. నాకు అనుకున్నాను ప్రార్థన తగ్గిందని, మనందరికీ తగ్గిందండి. ఎంతసేపు తిండి 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 దీంతో సరిపోయింది మన బ్రతుకంతానండి. వాళ్ళు వండటం మనం తినటం, వాళ్ళు వండటం మనం తినటం అండి. ప్రార్థనకేమో తక్కువ సమయం అండి, తిండికేమో ఎక్కువ సమయం అండి, వంటకి ఎక్కువ సమయం అండి, ప్రార్థనకి ఎంత సమయం? ఓ పాట పాడుకుందామండి, ఈవేళకు వాక్యం వదిలిన ప్రార్థన చేసేసుకుందామండి. ఈవేళ కూర ఉండటం మానేసి గెంజేసి తినేద్దాం. వద్దు కూర కావాలి మనకి. ఏమో నాకు అర్థమైంది ఒకటి, మనకి పరిశుద్ధత అర్థం కాలేదండి. ఏ తల్లికి అర్థం కాలేదు, ఏ తండ్రికి అర్థం కాలేదండి. పిల్లల్ని విచ్చలివిడిగా వీధులు విడిచిపెట్టేస్తున్నారండి. అలా పిల్లల్ని విడిచిపెట్టేయడానికి సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడండి. సాతాను ఇళ్ళలాగా అంటున్నాడండి.
అప్పుడు పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నాను. మన పిల్లలు ఒకవేళ అపవిత్రంగా బ్రతికితే వాళ్ళు ఆత్మ సంబంధించిన జీవితాన్ని కొనసాగించగలరా? మన పిల్లలు అపవిత్రంగా బ్రతుకుతున్నారని మనకు తెలిస్తే మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించగలమా? జాగ్రత్త అండి. ఇది మనల్ని ఆటంకపరుస్తుందండి. మూడవది సాంఘిక అంగీకారం. సాంఘిక అంగీకారం అంటే సమాజం చేత అంగీకరించబడాలనే కోరిక. దాన్ని సులువుగా అర్థం చేసుకోవడం కోసం సహవాసము అన్నామండి. దేవుడు ఈ సహవాసం అనే కోరికను ఎందుకు పెట్టాడంటే మనం దేవునితో సహవాసం చేయాలని, యేసు ప్రభువుతో సహవాసం చేయాలని, మనం పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలని, మనం పరిశుద్ధులతో సహవాసం చేయాలని ఈ కోరిక మనలో పెట్టాడండి. అంతవరకు పర్లేదండి. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే చెడ్డవారితో సహవాసం చేసినట్టుగా ఏర్పాటు చేస్తాడండి. చెడ్డవారితో సహవాసం చాలా చాలా రుచిగా ఉంటుందండి. తెలుసా మీకు? చెడ్డవారితో సహవాసం చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. చెడ్డవారితో సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడండి సాతాను. అప్పుడు చెడ్డవారితో సహవాసం చేస్తే మొత్తం మన జీవితం నాశనం అయిపోద్దండి. మనకేదో సామెత ఉందండి, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే వీరు అవుతారు అని చెప్పేసాను. ఒక మంచి పిల్లోని చూడండి, ఓ చెడ్డోడితో సహవాసం చేస్తే కొన్ని రోజులకి వాడు మారిపోతాడండి. వాడు మొత్తం మారిపోతాడండి, అన్నీ మారిపోతాయండి. చెడ్డవారితో సహవాసం చేయకూడదండి. ఓకే, మీరు ఎవరితోనో సహవాసం చేస్తున్నారు, వీడు చెడ్డోడని మీకు తెలీదా? తెలుసా? తెలీదండి. తెలుసు. మరి తెలిసి ఎందుకు చేస్తున్నాను? నీకు చెడు అంటే ఇష్టం కాబట్టి చేస్తున్నాను. చెడ్డవారితో సహవాసం చేయకూడదండి. బైబిల్లో ఏదో ఒక వాక్యం ఉందండి, మీరెవరు మాట్లాడొద్దు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. బైబిల్లో ఏదో వాక్యం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే వాక్యం ఎక్కడో ఉందండి. సామెతలా 1 కొరింథీ 15:32. ఆమె టక్కని చెప్పేద్దరు, కానీ బైబిల్ చేతితో రాసిందండి. ఆమె బైబిల్ అంతా చేతితో రాసిందండి, అందుకే ఏది అడిగినా చెప్పేద్దండి. అలాంటి మేధావులు ఉన్నారండి భూమి మీద. 1 కొరింథీ చదువు బాబు. 1 కొరింథీ 15:32. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలండి. దుష్ట సాంగత్యం దేవుడేమో నా కుమారుడు నాతో సహవాసం చేయాలని మనలో స్నేహం చేయాలని కోరిక పెడితే మనమేమో చెడ్డోళ్ళతో స్నేహం చేస్తున్నామండి. చెడ్డోళ్ళతో స్నేహం చేస్తే నీలో ఉన్న మంచి పొద్ది నువ్వు చెడ్డోడుగా మారిపోతావు. జాగ్రత్త అండి. జాషువా అనే నేను చిన్నప్పటి నుంచి చర్చ్ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది చెడ్డోళ్ళతో సహవాసం చేశానండి. ఎక్కువ మంది చెడ్డోళ్ళతో సహవాసం చేశానండి. ఒకసారి బెంగళూరు వెళ్ళాను. యాకోబు గారు, రే జాషువా కొరింథీ పత్రికలు చెప్పరా అన్నాడండి నన్ను. అప్పుడు కొరింథీ పత్రికలు చెప్తున్నానండి. చెప్తున్నప్పుడు 5 అధ్యాయం చెప్పే అవకాశం వచ్చిందండి. 5 అధ్యాయం చదువుతున్నప్పుడు క్రైస్తవుడు అయ్యుండి వాడు చెడ్డోడైతే వాడితో స్నేహం చేయొద్దు అని ఉందండి. అది చదివిన తర్వాత నేను వాళ్ళకి బోధించాలి. నా పరిస్థితి ఏంటంటే చెడ్డోళ్ళందరూ నా ఫ్రెండ్సే. అప్పుడు అది బోధించిన తర్వాత ఇక చెడ్డోళ్ళందరితో నా సంబంధం కట్ చేసుకున్నానండి. నాకు ఇప్పుడు చెడ్డోళ్ళు స్నేహితులు ఉంటారండి, మంచోళ్ళతోనే సహాయం చేస్తానండి. నాకు టైం లేదండి. నేను నా 75 ఇయర్స్ వచ్చి నేను ఎంతకాలం బతుకుతూనే తెలీదు. చెడ్డోడితో స్నేహం చేసి ఆడిని మార్చడానికి ప్రయత్నం చేసి నా టైం వేస్ట్ చేసుకోలేను. నాకు అక్కర్లేదు. మంచోళ్ళు కొంతమందిని కాస్త ప్రోత్సహించి చచ్చిపోతే చాలు నాకు. మరి మన చెడ్డోళ్ళ సంగతి ఏంటంటే ఆ చెడ్డోళ్ళని ఇంకో చెడ్డోడు బాగు చేస్తాడు, నేను బాగు చేయలేను, నన్ను వదిలిపెట్టేయండి. నేను కాస్త మంచోళ్ళు కాస్త యథార్థవంతులు ఉంటే వాళ్ళని కొంచెం ప్రోత్సహించి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఆ వాక్యం ఒకసారి చదవండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం
1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే ఉమ్, సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదని మీకు వ్రాయుచున్నాను. చాలండి. అసలు సాంగత్యం చేయొద్దు, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు అసలు. ఈరోజు చాలామంది మరి సహోదరు ప్రేమ ఉండాలి కదండి, ఆయన ఆయన జాగ్రత్తలో ఉన్నాడు నాకు తెలుసండి, ఆయనతో స్నేహం చేస్తున్నానండి, ఆయన బాగు చేద్దామని. అది కాదు, ఆడి వల్ల నీకేదో లాభం ఉంది, అందుకే ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాను. ఒకసారి ఒక ఆయన నాకు ప్రశ్న వేశాడండి. బ్రదరు, మా చర్చిలో ఓ ఫ్యామిలీ ఉందండి, ఆ యజమాని వ్యభిచారంలో బ్రతుకుతున్నాడండి. ఇప్పుడు ఆయన్నేమో వెలివేసేయాలి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా అతను వెలివేయాలి. అతను వెలివేస్తే ఆ కుటుంబం, ఆయన భార్య, కొడుకులు, కోడళ్ళు, ఒక 5-6 సఫర్ అయిపోతారండి. మరి ఎలా చేయాలండి అన్నాడండి. నేను ఇక చెప్తాను సమాధానం. నన్ను అడిగాడు, నేను చెప్తాను. నేను చెప్పకుండానే ఈ ప్రక్కన ఇంకో సువార్తలు ఇంకో సలహా ఇచ్చాడండి. అదేంటంటే, గోధుమలు గురువులు కలిసి పెరుగుతున్నాయి. అప్పుడు దోసలు వచ్చి ఈ గోధుమలతో పాటు గురుగులు పెరుగుతున్నాయి, మేము గురుగులు పెరికేస్తామని చెప్పేసి అంటే, లేదు రెండు కలిసి పెరగని, ఇప్పుడు మీరు గోధుమలు తీస్తే గురుగులు తీసేస్తే గోధుమలు పాడైపోతాయి, అంచేత కలిసి పెరగమన్నాడు యేసు ప్రభు అన్నాడు. శబాష్ భలేగా ఉంది అన్నాడండి ఆయన. ఇక నా సమాధానం అక్కర్లేదండి ఆయనకి. నేను మౌనంగా ఊరుకున్నానండి. అసలు గురుగులు పెరిగితే గోధుమలు కూడా పాడైపోతాయి, అని చేత ఉంచమని చెప్పేసి అన్నాడు. ఓకే. 5వ అధ్యాయంలోనేమో జాగ్రత్తలో వాడిని సంఘంలోంచి వెలివేయమన్నాడు. మరి ఇదేమనాలి? సరే, ఓ మాట అనుకుందాం. జాగ్రత్తలో కొనసాగుతున్న వ్యక్తి ఆరాధనకు వచ్చాడు. ఆ ఆరాధనని యెహోవా ఆజ్ఞానిస్తాడా? ఎవరన్నా సమాధానం చెప్పండి. ఆ సంఘాన్ని అంగీకరించండి దేవుడు. కానీ ఇలాంటి సలహాలు ఇచ్చి కొంతమంది సంఘాలను పాడు చేస్తున్నారండి. వాళ్ళకి పవిత్రత అర్థం కాలేదండి. ఇప్పుడు టీవీలో ప్రసంగాలు చేస్తారు, మీరు టీవీ ప్రసంగాలు వింటారు. టీవీలో ప్రసంగం చేసే వ్యక్తిని వాళ్ళ స్థానిక సంఘంలో నిలబెట్టి మీరు ప్రశ్నించండి, అక్కడ సమాధానం ఒకలాగా ఉంటుంది, టీవీ ప్రసంగంలో ఒకలాగా ఉంటుందండి. టీవీ ప్రసంగంలో అతనికి ఏమి అంటదండి. లోకల్ కాంగ్రెషన్లు అయితే, తన కాంగ్రెషన్లు అయితే తనకేదో నష్టం కలుగుద్దండి. అంచేత ఇక్కడ బోధ వేరు, అక్కడ బోధ వేరండి. జాగ్రత్త అండి. టీవీ ప్రసంగాలను ఎంటర్టైన్ చేయకండి, లేకపోతే వింటే జాగ్రత్తగా వినండి, అది ఫాలో అవడానికి ప్రయత్నం చేయకండి. అంటే వాళ్ళు డబుల్ టంగడ్ అండి, ద్వంద్వ వైఖరి ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు స్థానిక సంఘంలో ఒకలా చెప్తారు, ఈ టీవీ ప్రసంగాల్లో ఒకలా చెప్తారండి. జాగ్రత్త అండి. నేను అది అలాంటిది ఒకటి విన్నానండి, అందుకే నేను ఆ మాట చెప్పగలిగాను. జాగ్రత్త అండి. ఈ లైంగిక వాంఛ అనే ఆ కోరికను బట్టి కొంతమందిని నాశనం చేసి సాతాను తనవారిని చేసుకున్నాడండి. వాళ్ళు ఎంత కీడు చేస్తున్నాడంటే, ఒక స్థానిక సంఘంలో అతనుండి ఆ స్థానిక సంఘాన్ని నాశనం చేస్తున్నాడండి. అందుకే అక్కడ ఆపోజిట్ పౌలు పదం వాడాడండి. ఏంటది? పులిసిన పిండి కొంచెమైనాను ముద్దంతో పులి చేస్తుంది అన్నాడండి. ఒక్క చెడ్డోడు అక్కడ ఉంటే అప్పుడు మిగిలిన అనుకుంటాను, ఓహో అంటే ప్రభు యొక్క సంఘం ఎలా కూడా ఉండొచ్చు అనమాట అనుకుంటారండి. సంఘం పాడవుతుంది. జాగ్రత్త అండి. 4వది గొప్పవాళ్ళు కావాలని కోరిక. గ్లోరీ డ్రైవ్ అన్నారండి, లేకపోతే అచీవ్మెంట్ అన్నారండి. గొప్పవాడు కావాలని కోరిక మనందరిలో ఉందండి. గొప్పవాడు కావాలని కోరిక ఎందుకు పెట్టాడు దేవుడు? గొప్ప స్థానం ఏది? దేవుని కుమారుడు కంటే గొప్ప స్థానం ఏది? మనం దేవుని కుమారులు అవ్వాలని గొప్పవాడు కావాలని కోరిక మనలో ఉంచాడండి. మనమేమో
అది మానేసి దేవుని కుమారులు అవటం మానేసి ఇక గొప్పోడు అవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి. అవన్నీ కూడా లోక సంబంధమైన ప్రయత్నాలు. వాటి వల్ల గొప్పోడు కావాలనే కోరిక నెరవేర్చబడదు. ఐదవది భద్రత అనే కోరిక. భద్రత ఎక్కడుందండి? భద్రత ఈ లోకంలో ఉందా, దేవుని యొక్క రాజ్యంలో ఉందా భద్రత? దేవుని యొక్క రాజ్యాన్ని మనం కోరుకుంటామని భద్రత అనే కోరిక దేవుడు మనలో పెట్టాడండి. మనమేమో శాశ్వతమైన దేవుని రాజ్యంలోకి రాకుండా ఈ లోకంలో భద్రత కోసం ప్రయత్నం చేస్తామండి. భద్రత కోసం మనం ఏం చేస్తామండి? విశ్వనాథ శాస్త్రి గారు భద్రత కోసం మనం ఏం చేస్తాం చెప్పండి? ఎల్ఐసి, అదే సెక్యూరిటీ. ఎల్ఐసి వల్ల నాకు సెక్యూరిటీ ఉంటుంది ఉన్నది అనుకుంటామండి. డబ్బు సంపాదిస్తాం భద్రత కోసం అండి. భద్రత 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 అమ్మా, ఆస్తిపాస్తులు సంపాదిస్తాం. ఇవన్నీ స్టాండర్డ్ అండి? కాదండి. దేవుని యొక్క రాజ్యం ఒక్కటే నిశ్చలమైనది. ఒక మనిషి దేవుని రాజ్యంలో తన తన భద్రతను కాపాడుకోకుండా భౌతికంగా కాపాడుకుంటూ ట్రై చేస్తే ఆత్మసంబంధ జీవితాన్ని కొనసాగించగలడా? కొనసాగించలేడండి. అక్కడ సాతాను చాలామందిని మార్గం తప్పించాడండి. ఇలాగా మనలో ఉన్న సహజ కోరికల్ని సాతాను ఆధారం చేసుకుని ఎక్కువ మందిని దేవుడి దగ్గర నుంచి డివైడ్ చేశాడండి. మనకు తెలియకుండానే మనం సాతాను జేబులోకి వెళ్ళిపోయి పడిపోయామండి. జాగ్రత్తగా ప్రయత్నం చేద్దాం. అంటే ఈ కొనసాగింపులో ఉండే ఆటంకాల్లో ఒక ఆటంకం మన సహజ కోరికల్ని మనం సరిగా వినియోగించుకోకపోవటం. రెండవ ఆటంకం అంటే నేను మీకు పుస్తకం ఇస్తాం, దాంట్లో వివరంగా రాసాం. రెండవ ఆటంకం ఏంటంటే మనం పెరిగిన వాతావరణం. ఓకే, మనం పెరిగిన వాతావరణం అంటే ఇప్పుడు ఓ బిడ్డ తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు, అమ్మా నాన్న లేరు, అబ్బాయి పెరిగాడు. ఒక అబ్బాయికి నాన్న లేకుండా పెరిగాడు. ఒక అబ్బాయి అమ్మ లేకుండా పెరిగాడు. ఒక అబ్బాయి పేదరికంలో పెరిగాడు. ఒక అబ్బాయి ధనవంతుడిగా పెరిగాడు. అందరూ ఒకలాగా ఉంటారా? ఈ ఐదు రకాలుగా ఉంటారా? శామ్యులు మేశారు తల్లిదండ్రులు లేకుండా ఒక బిడ్డ పెరిగాడు. ఆయనకి ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయండి? ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం. నేను దానికి ఒక మాట రాశానండి. తల్లిదండ్రులు లేని వారు పెరిగితే వాళ్ళలో పిరికితనం ఉంటుందండి. పిరికితనం ఉంటుందండి. మన సువార్తికుల్లో ఒక ఆయన పిరికితనం కనిపించిన సువార్తికుడు ఉన్నాడండి బైబిల్లో. ఎవరండి ఆయన? ఓకే, అంత వద్దులే, అంత పెద్ద ప్రశ్న వద్దులండి. ఓకే, పిరికితనం ఉంటుందండి. తర్వాత వాళ్ళు ఎవరిని నమ్మలేరండి. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాళ్ళు ఎవరిని నమ్మరండి. ఆయన చెప్పినట్టుగా ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావంలో పెరుగుతారండి. అప్పుడు అభద్రతా భావంలో ఉన్న వ్యక్తిని మనకు వాక్యం చెప్పి కన్వర్ట్ చేసాం. ఇక్కడ సంఘంలో అలాగే ఉంటాడండి. సంఘంలో అలాగే ఉంటాడండి. ఏ సహోదరుడిని నమ్మడండి. ఒక రకం పిరిగితనం కలిగి ఉంటాడండి. ఆ పిరిగితనం కలిగి ఉన్న వ్యక్తి, ఆ ఇన్సెక్యూరిటీతో బాధపడే వ్యక్తి ఆత్మ సంబంధ జీవితాన్ని కొనసాగించగలడా? తిమోతికి పిరిగితనం ఉందటండి. అప్పుడు పౌలు అంటాడండి 2వ పత్రికలో, నువ్వు పిరిగితనం కలిగి ఉండొద్దు, అవి విడిచిపెట్టు అని చెప్పేసి అంటాడండి. అంటే మనం పెరిగిన వాతావరణం, మనం క్రీస్తు వస్తే అది మనల్ని దెబ్బతీస్తుంది. రెండో విషయం, ఒక వ్యక్తి తండ్రి లేకుండా పెరిగాడు, తల్లి పెంచుతుంది. అప్పుడుండే పరిస్థితులు ఏంటండి? తల్లి ఏం చేద్దండి? తండ్రి ఎలాగలేడు కదని ఎక్కువ గారాబం పెడతండి. గారాబం అది కూడా ప్రాబ్లమేనండి. వాళ్ళకు కూడా తండ్రి లేనప్పుడు అభద్రతా భావం ఉంటుందండి. ఒక అబ్బాయి గడ్డం పెంచాడండి. ఏంటి బాబు గడ్డం పెంచామంటే, నాన్న లేరు కదా అంకులు, అమ్మ ఉంటుంది,
చెల్లి ఉంటుంది, వాళ్ళ అక్క ఉంటుంది, ఎవరన్నా మమ్మల్ని అల్లరి చేస్తారు అని చేత నేను కొంచెం రఫ్గా కనపడటం కోసం గడ్డం పెంచాను అన్నాడండి. ఓయ్ ఆయన రీజన్ అదండి. ఫాదర్ లేడు. అలా అంటే ఆయన అలా ఆలోచించాడు, ఆయన అలాగే ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడండి. అలాంటి వ్యక్తి ప్రభు యొక్క సంఘంలోకి వచ్చాడు, ఎలాగుంటాడండి? అలాగండి. తల్లి లేకుండా పెరిగాడు, వాళ్ళు ఎలాగుంటారండి? తండ్రి కొంచెం రఫ్గా ఉంటాడు, మగవాళ్ళు ఎలాగో కొంచెం రఫ్గా ఉంటారు, వాడికి ఒక రకమైన మొండితనం ఏర్పడుతుందండి, మొరటితనం ఏర్పడుతుందండి. అలాంటి వాళ్ళు ప్రభు యొక్క సంఘంలోకి వచ్చారు, ఎలాగుంటారండి? సంఘంలో వాళ్ళు మొరటగా ఉంటారండి. అది ప్రమాదమేనండి. ఆత్మ సంబంధ జీవితానికి అదే ఆటంకమే. ఒక వ్యక్తి పేదరికంలో పెరిగాడు, వాళ్ళ ప్రాబ్లం ఏముంటుందండి? న్యూనతాభావం అంటారండి, ఇన్ఫీరియర్గా పెరుగుతారండి. అది ప్రాబ్లమేనండి. ఒకవేళ ఒక అబ్బాయి ధనవంతుడిగా పెరిగాడు, వాళ్ళకేముంటుందండి? సుపీరియారిటీ ఉంటుందండి, అహంభావం, విచ్చలవిడితనం ఉంటుందండి. నాకు డబ్బు ఉంది, ఏదైనా చేసేయగలను అనుకుంటాడండి. అప్పుడు ప్రభు యొక్క సంఘంలోకి వచ్చి కూడా అలాగే ప్రవర్తిస్తాడండి. అతను ఆత్మ సంబంధ జీవితాన్ని కొనసాగించలేడండి. ఇలాగా మనం పెరిగిన వాతావరణం మనల్ని పాడు చేస్తుందండి, మనల్ని క్రీస్తు ప్రభువులో కొనసాగకుండా చేస్తుందండి. అంటే ఒకవేళ ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవచ్చు, నా ప్రాబ్లం ఏంటి? మీరు ఎవరైనా పిరికోళ్ళు ఉన్నారా? ఆ పిరిగితనం ఎక్కడికి వెళ్ళిపోద్దంటే, నువ్వు యేసుప్రభు నమ్ముకోలేదండి అనే స్థితికి వచ్చేద్ది అనమాట అండి. ఆ పిరిగితనం నేను యేసుప్రభు నమ్ముకోలేదు అనే స్థితికి వచ్చేద్దండి. ఒకవేళ నువ్వు ఎస్సీగా చదువుకున్నావు, నీకు జాబ్ వచ్చింది, నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఒకవేళ ఎవరన్నా వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నిన్ను నువ్వు ఎస్సీగా చదువుకున్నావు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు క్రిస్టియన్ ఎలాగవుతావు అని చెప్పేసి అని ఆ ఇల్లు సోదా చేశాడనుకోండి, అప్పుడేం చేస్తాడండి అతను? ముందేం చేస్తాడండి? యేసుప్రభు ఫోటో ఉంటుందండి ఇంట్లో, అది తీసి పక్కింట్లో పెట్టేస్తాడండి. రెండేం చేస్తాడండి? వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటాయి, బైబిల్ తీసేసి పక్కింట్లో పెట్టేస్తాడండి. క్రిస్టియన్ మ్యారేజ్ జరిగినట్టుగా అది మ్యారేజ్ అది ఏమిటది, ఫోటోలు ఉంటాయి, ఆల్బమ్ ఉంటుంది, ఆల్బమ్ తీసి పక్కింట్లో పెట్టేస్తాడండి. అదేంటండి? అది పిరికితనం. అందుకే ఎక్కడో బైబిల్లోనూ పిరికివారు అగ్నిగంధకంలో గల గుండంలో వేయబడతారని ఉందండి ఎక్కడో. అమ్మాయి అందరికీ వచ్చేసింది అది. ప్రకటన 21:8 స్టార్టింగే పిరికివారును అన్నాడండి. పిరికివారును, అక్కడ పిరికివాళ్ళు అంటే కైసరు ప్రభువను, యేసు ప్రభువు, క్రైస్తరు ప్రభు అని లేదా చంపేస్తాను. పిరికోడు ఏంటంటే కైసరు ప్రభు అంటాడండి. ధైర్యవంతుడు ఏమంటాడంటే యేసే ప్రభు అంటాడండి. అప్పుడు వీడు పొడి చంపేస్తాడండి. మొదటి శతాబ్దంలో అందుకు పిరికివారు అనే పదం వాడాడండి. ఈరోజు కూడా ఎవరైనా నేను క్రిస్టియన్ నేను చెప్పుకుంటే పిరికితనం కనపడితే, ఒకవేళ బైబిల్ పట్టుకు తిరగటానికి పిరికితనం కనపరిస్తే, జాషువా అనే పేరు పెట్టుకుంటే పిరికితనం కనపడితే దుర్గారావు అని పెట్టుకుంటాడండి. జాషువా అంటే మరి క్రిస్టియన్ నేమ్ అది, దుర్గారావు అంటాడండి. ఎవరైనా దుర్గారావు అంటే ఏదో అలాగ వచ్చింది ఆ పేరు, ఏదో ఒకటి. నేను మిమ్మల్ని అనలేదు, నాకు ఏదో పేరు వచ్చిందండి. వాళ్ళు పిరికివారు. ఇవన్నీ మన మానసిక సమస్యలు. ఇవి యేసు ప్రభులో పెరగకుండా, ఆత్మీయంగా కొనసాగకుండా ఆటంకం కలిగిస్తున్నాయి. ఒకవేళ ఎవరిలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, మీకు తెలుసు. నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీకు తెలుసు. తెలీదండి? నాలో ఈ ప్రాబ్లం ఉంది అని మనకు తెలీదా? తెలుసండి. యేసు ప్రభు కావాలనుకున్న వాళ్ళు అధిగమిస్తారు. కొంచెం దీన్ని చులకం చేసిన వాళ్ళు మౌనంగా ఉండిపోతారండి.
జాగ్రత్తగా ఉందామండి. బ్రేక్ తీసుకుందాం. 2 విషయాలు ఆలోచించాం ఆటంకం కలిగించే. ఒకటి, మన సహజ కోరికలు మనల్ని సహజ కోరికలు సాధారణ పద్ధతులు తీర్చుకుంటే మనకు ఆటంకం అవుతాయండి. 2, మనం పెరిగిన వాతావరణం మనకు ఆటంకం కలిగేస్తుంది. దేవుని చిత్తమైతే 4th లెసన్ ఏంటంటే, మన ప్రాచీన స్వభావం అంటే అసలు పాఠం మనం ఇప్పుడు మన ప్రాచీన స్వభావం మనకు ఎలాగ ఆటంకం కలిగేస్తుందో ఆలోచిద్దామండి. చిన్న బ్రేక్ తీసుకుందామండి. జీవన్ ఉన్నాడు ఇక్కడ.